బాధితులే నిందితుల అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది సాక్షి. నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్, రెడ్ బుక్ రాజ్యాంగంతోనే ఎమ్మెల్యే విరూపాక్షపై అక్రమ కేసు. అర్ధరాత్రి 2:45 గంటలకు ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏమైనా ఉగ్రవాద? పగటిపూట నోటీస్ ఇస్తే సరిపోయేది కదా. విరూపాక్ష ఇంట్లో పోలీసులు దొంగల్లాగా సీసీ కెమెరాలు ఎందుకు ధ్వంసం చేశారు? మా పార్టీ నాయకులు కార్యకర్తలపై వారే దాడి చేసి వారే కేసులు పెట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసులు వెన్నుపోటు పార్టీకి కొమ్ము కాస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్ష మీద అక్రమ కేసుల్లో పోలీసులు చేసిన 6 తప్పులకు సాక్ష్యాలు ఇవిగో. విరూపాక్షతో ములాఖత్ సందర్భంగా జైల్లో నిలబెట్టి వీడియోలు తీసి నన్ను అవమానించారు. ఇలా ఎందుకు చేశారని సూపరింటెండెంట్ అడిగితే పైనుంచి ఆదేశాలని చెప్పారు. అంటే చంద్రబాబే ఉద్దేశపూర్వకంగా నన్ను అవమానించారు. ఆయన శాడిజం పరాకాష్ఠకి చేరింది. ఈరోజు మీరు వేస్తున్న విష బీజాలు రేపు రెట్టింపు అవుతాయని గుర్తుపెట్టుకోండి. బీసీ నాయకుల మీద చంద్రబాబు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సిదిరప్పలరాజు, ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి, ఆలూరు ఎమ్మెల్యే బి విరూపాక్షి, ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కారుమూరు సునీల్, గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తఫాల మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూస్తున్నామంటూ నిన్న మాట్లాడినటువంటిది సాక్షి హైలైట్ చేసింది.